అప్పుడు లేదంటే ఈ గ్రహణాల సమయంలో మీరు అన్నట్లుగా ఏవో పూజలు, ఏవో రకరకాల క్షుద్ర పూజలు అనేవి చేస్తుంటారు. అందులోనూ ఈ బ్లడ్ మూన్, రెడ్ మూన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇంకా చాలా భయంకరమైందని, లేదంటే ఇంతకుముందు మనతో శివరుద్ర సాధు గారు కూడా అంటున్నారు కొన్ని రకాల ఏదో ఫోర్సెస్ గురించి, నెగిటివ్ ఫోర్సు, లేదంటే ఇలా కొన్ని గ్రహాల మీద కొన్ని గ్రహాలకి నక్షత్రాల మీ సారీ కొన్ని నక్షత్రాల మీద దీని ప్రభావం తీసుకొని మాట్లాడుతూ ఉంటాం. ముందు మీనారాశి కానీ కుంభరాశి కానీ, అంటే ఇప్పుడు మిత్రుడు రమేష్ గారు అన్నట్టుగా దీని గురించి మాట్లాడితే నేను ఒక అంశం చెప్తా. సైన్స్ ఏం చెప్తుందనేది కొద్దిగా పక్కన పెట్టి మీ ఆధ్యాత్మికంలో సంస్కరణలు కోరుకున్న వాళ్ళు ఏం చెప్పారో కూడా మనం పరిశీలించాలి. దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో మాట అంటాడు, జడములైన గ్రహములు ఎలా ప్రభావం చూపెడితే మీకేం పని లేదా, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, ఈ జన్మ పత్రాలన్నీ కపట పత్రాలు, ఈ రాసులు ఇవన్నీ వాటి ప్రభావాలని చెప్పడం అనేది మోసం అంటారు. కాబట్టి సైన్స్ అయితే ఏ నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఫోర్సెస్, అల్ట్రా వైలెట్ రేసు, రేడియేషన్ ఇలాంటివి ఏదో ప్రత్యేకంగా ఈ సందర్భంలో వెలువడతాయి అనేది ఏమి చెప్పదు. రోజు ఎలాగా ఉంటుందో ఈ రోజు అలాగే ఉంటది. మనం ఎండకు వెళ్తే గొడుగు పట్టుకుంటే నీడ ఎలా పడుతుందో, గ్రహణాల టైంలో సూర్యునికి ఎండకి చంద్రుడు అడ్డం వస్తే చంద్రుడి నీడ పడుతుంది, భూమి అడ్డం వస్తే మనకి భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు మనకు దూరానికి చంద్రుడు అలా కనపడతాడు తప్ప, ఆ గ్రహణం ఏర్పడుతుంది తప్ప ప్రత్యేకంగా ఏ రాశి మీద కానీ ఎవరి మీద కానీ ఏ విధమైన ప్రభావం ఉండదు. మీరు ప్రపంచంలో ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, దేని మీద పుట్టినా ఈ భూమి మీద వేరే ప్రత్యేకత ఏమి ఉండదు. కాకపోతే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం ఫిజికల్ టు G/m1 m2/d² అనేది ఉందో దాని ప్రకారం అత్యంత భారీ ద్రవ్యరాశులు ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి మీద గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుంది. అంటే సముద్రాలు, చాలా భారీ జలరాశులు ఉన్నప్పుడు వాటి మీద ఆ గురుత్వాకర్షణ ప్రభావాలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి వెంట్రుకలో 100వ వంతు కూడా ఆ ప్రభావం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వామి, ఆ ప్రభావం ఉండదు అనేది సైన్స్లో మనకి రుజువు చేయబడింది. అంటే మీ యొక్క అవగాహన చెప్పారు. ఇప్పుడు ఇంత పర్టికులర్గా సాధువులే కానీ, గురువులే కానీ, పూజారులే కానీ కొన్ని అంశాలని వివరించడానికి వాళ్ళ దగ్గర కొన్ని రుజువులు, మా దగ్గర కొన్ని రుజువులు, అంటే అంతరార్థాన్ని మాట్లాడితే మీరు అన్నట్టు సైన్స్ గురించి గత 200-300 సంవత్సరాల నుంచి ఆధునికత, అంతకు ముందుకు కూడా ఈ గ్రహణాల ప్రభావం ఉన్నప్పుడు కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? అంటే మనం అవగాహన కూడా ప్రజలకి సైన్స్ ఇస్ గ్రేట్. మీరు అన్న వాస్తవమే. 200-300 ఏళ్ళంటే 1600 ఏళ్ల క్రితమే గ్రహణాలకు కారణము చంద్రుని నీడ భూమి మీద పడ్డం, భూమి నీడ చంద్రుని మీద పడ్డం అని చెప్పిన ఆర్యభట్ట ఉన్నారు. రాహుకేతువులు కాదు, దీనికి కారణం వేరే ఉంది అని చెప్పిన ఆర్యభట్ట ఉన్నారు. సైన్స్ అనేది ఏదో ఇవాళ వచ్చింది, నిన్న వచ్చింది, లేకపోతే పాశ్చాత్యులు తెచ్చింది అనుకోకండి. స్వామి, ఇప్పుడు ఆర్యభట్ట గారు 1600 సంవత్సరాల గురించి ఒక్క నిమిషం, ఖగోళ విజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఎక్కడో అవసరం లే. ఇక్కడే మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, ఇప్పుడు అక్కడ మక్కల్ పక్కన ఉండే ముడుమాలలో నిలువురాళ్ళు అని ఉంటాయి. అంటే ఆ రోజు ఖగోళ 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం ఖగోళ అబ్జర్వేటరీస్ ఏ విధంగా పెట్టుకొని ఆనాటి మానవులు సైన్స్, ఆనాటి అది ఆస్ట్రానమీని ఏ విధంగా డెవలప్ చేసుకున్నారని. అందుకే వివేకానంద ఒక మాట అంటాడు, మీరు మీ మతాల వాళ్ళు చెప్పింది చదవండి కొద్దిగా దయచేసి. వివేకానంద, దయానంద సరస్వతిలు ఎందుకు వీటి గురించి మాట్లాడారు అనేది. ఏమంటాడు వివేకానంద, మన వాళ్ళు మన ఖగోళ విజ్ఞానాన్ని, సైన్స్ ని గ్రీస్ ఇతర దేశాల వాళ్ళు తీసుకపోతే ఆ ఇతర దేశాల్లో ఉండే మూఢత్వాన్ని, జ్యోతిష్యాన్ని తెచ్చి మనం పెట్టుకున్నాం అంటాడు వివేకానంద. సో ఇది మీరు ఎక్కడైనా ఆధ్యాత్మికంలో మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. కానీ సైన్స్ ఈ రోజు కాదు, 1000 ఏళ్ల నుంచి వీటి గురించిన శోధన చేస్తుంది, ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తా ఉంది. సో ఈ రోజు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి చూడాలి. దీని ప్రభావం ఏమి ఉండదు, నెగటివ్ ఎనర్జీ కానీ ఏ ఎనర్జీ ఏమీ ఉండదు, అది వాస్తవం. దాన్ని మనం గుర్తించాలి. అయితే నమ్మకం వేరు, వాస్తవం వేరు. నమ్మకాల మీద మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, అది వ్యక్తిగత విషయం. ప్రశ్న స్వామి, మీరు ఇచ్చిన దాంట్లో కన్క్లూజన్ రాలేదు. వాస్తవం ఏమిటి అనేది చెప్పాల్సిన బాధ్యత తెలిసిన అందరి మీద ఉంది. రమేష్ గారు, ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు.
ఇప్పుడు ఆర్యభట్ట గారు 16వ శతాబ్దంలోనే ఒక చంద్రగ్రహణం సూర్యగ్రహణం గురించి ఒక వివరణ ఇచ్చారు, దానికి వేరే ఉన్నది అని అంటే అది ఆ వేరే ఏమున్నదో మీరు చెప్పాల్సిన బాధ్యత. లేదంటే ప్రజలు మీరు అన్నట్టుగానే మూఢనమ్మకాల్లోనే కూర్చున్నారు కదా. ఇప్పుడు హై రేడియేషన్ ఈజ్ నాట్ దేర్ అని యు ఆర్ ప్రూవింగ్, బట్ వాట్ అబౌట్ పబ్లిక్ నార్మల్ పీపుల్స్? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? గురువులు సాధువులు లేకపోతే ఇంకెవరో చెప్పిన విషయాలు నిజము కదా. ఇప్పుడు సైన్స్ అని అంటున్నారు రమేష్ గారు వచ్చి అని అంటే ఇన్ని డేస్లలో ఇంతమందికి ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యింది అని అంటే మరి దానికి అంతరార్థాలు రుజువులు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే నేను ప్రజలలో ఉన్న మూఢనమ్మకాన్ని తీయడానికే మాట్లాడుతూ ఉన్నా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ. మీరు మాట్లాడుతున్నట్టు సైన్స్ టెక్నాలజీ కదా, దానికి దీనికి రిలేటెడ్ ఒక విషయం వివరణ అవసరం కదా వాళ్ళకు కూడా. లేదంటే ఇప్పుడు నేను చెప్పింది ఒకటి మీరు చెప్పింది ఒకటి కావడం వల్ల మళ్ళీ ఆ ప్రజలందరికీ మీరు అన్నట్టుగానే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతటి నెగటివిటీ ఎందుకండి? వాస్తవం ఏంటిదో తెలుసుకున్నాక నెగటివిటీ ఎందుకు? ఆర్యభట్ట గారు ఏమన్నారు 16వ శతాబ్దంలో మీరు అన్నట్టుగా? ఏ ప్రభావం ఉండదు అనేది ఒక వాస్తవమైన అంశము. దెర్ ఇస్ నో దట్ ఈస్ వాట్ గురు మీరు అన్నట్టుగా ప్రభావం ఉన్నది వాస్తవమే. కానీ ఆర్యభట్ట గారు ఏమన్నారు 16వ శతాబ్దంలో? ఆ వివరణ ఒకసారి మనకు తెలియాలి. ఇప్పుడు వేరేది అన్నారంటే ఆయన గారు కూడా ఆర్యభట్ట గారు గ్రహణాల స్వామి గ్రహణాల యొక్క శక్తిత్వాన్ని భూ ఆకర్షణ విద్యలో కొంతమంది వ్యక్తులకి ఇది రేడియేషన్ మీదనో లేకపోతే ఇంకేదైనా గురుత్వాకర్షణ శక్తి లేకపోతే మీరు అన్నట్టుగా పైనుంచి అతి నీలలోహిత కిరణాల్లో ఏ విధముగా ఎఫెక్ట్ చూయిస్తుందని కూడా అడిగారు. అడిగిన దానికి వివరణ మీరు చాలా బాగా ఇచ్చారు. ఐ అప్రిషియేట్, నాకు కూడా చాలా బాగా నచ్చింది. కానీ ప్రజలలో ఉన్న ఆ మూఢనమ్మకాన్ని సైన్స్ని పెట్టి తీయగలుగుతామా బయటికి? అది తీయకపోతే మీరు అన్నట్టుగా ఇలాంటి గ్రహణాలలో అందరూ భయపడడాలు, దానికి సంబంధించిన ఇంకెవరో చెప్పడాలు, గర్భిణీ స్త్రీ 4 గంటలు అలా పడుకొనే ఉండాలి. ఎందుకు పడుకొని ఉండాలి? చిన్నపిల్లలు బయటకు వెళ్ళకూడదు, ఎందుకు బయటకు వెళ్ళకూడదు? అసలు సైన్స్ నుంచి వీళ్ళకి ఇంకా కంక్లూషన్ ఇవ్వలేకపోయాం కదా స్వామి మనము. ఎందుకు ఇవ్వలేదు సార్? ఎక్కడ ఇచ్చారు స్వామి? ఇఫ్ యూ ఓపెన్ నౌ యూట్యూబ్ మిత్రమా, మీరు అన్నదే అయితే సైన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు ఇది ఒక మతం వాళ్ళు నమ్మే, లేకపోతే ఒక విశ్వాసాన్ని నమ్మే మతం కాకపోతే ఒక విశ్వాసాన్ని నమ్మే వాళ్ళే వాటిని పాటిస్తారు. కానీ మిగతా వాళ్ళు సైన్స్ చెప్పిన దాన్ని మంచి వాస్తవమే. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏది చెప్పినా కూడా ఏదో మధ్య పెట్టి, అంటే అప్పుడు ఎప్పుడో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు అట్లనే మార్మికంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద అక్కడ వాస్తవంగా జరిగే భౌతిక పరిస్థితి ఏంటి, దాని వాస్తవం ఏంటి, రియాలిటీ ఏంటి అనేది మనం చెప్దాము. దాంట్లో ఏముంది? ఎందుకు అర్థం కాదు? అంటే రమేష్ గారు అంటే స్వామి మిత్రమా మీరు అన్న ప్రశ్న చాలా బలమైనది, కానీ అది రీచ్ అవుతలేదు ఎందుకు ప్రజలకి? అంటే ఇప్పుడు ఒక సాధువులు పురోహితులు పండితులు కాదు అంటే మూఢత్వాన్ని ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ చాలా మంది మీరు చూడండి, ఈ రోజు అదే అవుతుంది, ఈ రాసుల వాళ్ళు లేకపోతే వీళ్ళకి ఈ పది జరుగుతుంది, అది జరుగుతుంది, అన్ని మతాల్లో. అప్పుడు ఏంది, ఆయన ఎవరు మాంగా బాబా అనేదో చెప్పారు, అందుకనే ఆ సునామీలు వస్తాయి, రేపే వస్తుంది, ఇవాళే వస్తుంది అని ఊదరగొట్టలేదా? రేపే యుగాంతం అయిపోయింది మొదలైంది అని. కాబట్టి ఇవన్నీ జనరల్ గా జరుగుతూ ఉంటాయి. మనము చేయాల్సింది ఏంటంటే వాస్తవాలు ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు, చాలా మంది అర్థం చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒకప్పుడు మీరు బయటకు రాకపోయేది, కానీ ఈరోజు ప్రభుత్వ సైన్స్ విభాగాలు పిల్లల్ని తీసుకెళ్తే 1000 మంది బయట పోయి టెలిస్కోపులు పట్టుకొని రీసెర్చ్లు చేస్తున్నారు, బయటకు వస్తుంటారు. మీరు అన్నట్టుగానే స్వామి భ్రమలో ఉంచాల్సిన అవగాహన లోపితం ఉన్న కొందరు ప్రజలకి ఇంకా అవగాహన రప్పించాల్సిన ప్రయత్నం మాది. ఇప్పుడు శివరుద్ర సాధు నా ప్రయత్నం కూడా సైన్స్ ఏం రుజువు చేసింది, సైన్స్ రుజువు చేసింది కొన్ని నియమాలు పాటించగలుగుతాం. కానీ కొందరు మీరు అన్న ప్రశ్నకి అంటే నాకు మీరు చెప్పాల్సిన ఒక ఆలోచన ఏంటంటే స్వామి, సైన్సే భగవంతుని నమ్ముకొని